బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఈ నెల 10న ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఇప్పటివరకు పలువురు నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు మల్లు రవి తెలిపారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో దీనిపైన ప్రధానంగా ఈ మీటింగ్లో చర్చించనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ మీటింగ్పై పీసీసీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్పై ఢిల్లీలో స్పందించారు. ఇక దీనిపై వాస్తవాలు ఏమిటో తెలుసుకుని ఆయన వివరణ కోరతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయడంపై అందరిలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఈ నెల 10న ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశంలో ఇప్పటివరకు పలువురు నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మల్లు రవి తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ. ఈ నెల 10వ తేదీకి సంబంధించి కూడా గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతుంది. అధ్యక్షుడు చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఇక ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తరచుగా సీఎం రేవంత్ రెడ్డి పైన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా టీపీసీసీ పరిగణలోకి తీసుకుని దాంతో పాటుగా వరంగల్లో కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతల మధ్య విభేదాల అంశాలపైన కూడా పూర్తిగా క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు ఈ మధ్య తరచుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొన్న సంబంధించి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఇక ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అనుమానించడం సబబు కాదంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈ సంచలనంగా కూడా అప్పుడు ఆ ట్వీట్ మారింది. పార్టీలో కూడా దీనిపైన కూడా పలు నేతలు కూడా స్పందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక నిన్న సంబంధించి కూడా మునుగోడుకు సంబంధించిన మంత్రి పదవికి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తాను పైరవీల కోసం పదవి కోసం పైరవీలు చేసే వ్యక్తిని కాదని, ఇక మునుగోడు ప్రజల కోసమే తను మంత్రి పదవును అడుగుతా ఉన్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మునుగోడు నుంచి కాకుండా ఇక రంగారెడ్డి నుంచి కూడా తను మంత్రి పదవిని అడిగితే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వచ్చేది దక్కేదని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇక తను సంబంధించి కూడా జూనియర్లుగా కొనసాగుతున్న వారు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇక పైరవీలు చేస్తున్న వారు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇక అయితే సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ 20 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ సంపదనంతా కూడా దోచుకుంటున్నారట్టుగా కూడా పలు కీలకమైన సంబంధించిన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మంత్రి పదవికి సంబంధించి కూడా తాను ఏదైతే అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తన మంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, పార్టీలో కావాలనుకుంటే నేను పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన కీలకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా తీవ్రంగా పరిగణించింది. ఇక ఎల్లుండి జరగబోయే సమావేశంలో కూడా ఈ అంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయన నైరాశ్యంలో ఉన్నారు. మంత్రి పదవికి సంబంధించి కూడా ఆయన ఆశించారు. మంత్రి పదవి దక్కకపోవడంతో ఇట్లాంటి విమర్శలు చేస్తా ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్
నేతలు దీనిపైన చర్చించుకుంటున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి, దీనిపైన ఏదైతే చర్యలు తీసుకోవాలని కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు పంపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఎల్లుండికి సంబంధించి కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైతే వివాదం కొనసాగుతుందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి సంబంధించి కూడా భేటీ అయ్యారు. వైపు ఇరువురి సంబంధించి కూడా వాదనలు క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక ఎల్లుండికి సంబంధించి కూడా ఏదైతే ఈ అంశం పైన కూడా ఎల్లుండి క్రమశిక్షణ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంది, కొండా మురళికి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల సంబంధించిన వివాదంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కూడా ఎల్లుండి సమావేశంలో చర్చించి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాను. దాంతో పాటుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా తీవ్రంగా పరిగణించింది. కాబట్టి దానిపైన చర్యలు తీసుకోబోతుందా, పూర్తిగా ఎల్లుండి తర్వాత ఈ రెండు అంశాల పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.